ఇక మరొక అప్డేట్ చూద్దాం. అనంతపురం నగరంలోని సిరుగుప్ప ఆగ్రో ఏజెన్సీస్ చీకటి వ్యాపారం 2 జిల్లాలకు విస్తరించినట్లు ఆరోపణలైతే వెల్లువెత్తుతున్నాయి. యూరియా, డిఏపి వంటి ఎరువులను అధిక ధరలకు సరఫరా చేస్తున్నారని రైతులు, డీలర్లు ఆరోపిస్తున్నారు. ఈ ఏజెన్సీ అంటే అధికారులు, రిటైల్ ఎరువుల డీలర్లు భయపడుతున్నారన్న చర్చ సాగుతోంది. రాజకీయంగా బలమైన పలుకుబడి ఉండటంతో ఎవరూ ఎదుర్కోలేకపోతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. గతంలో సహాయక వ్యవసాయ సంచాల పంపిణీలో అవకతవకలు జరిగాయని, సిరుగుప్ప ఏజెన్సీ యూరియా పంపిణీలో నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంటూ ఆ ఏజెన్సీ లైసెన్స్ ను రద్దు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి సిఫార్సు చేసినట్లుగా సమాచారం. ఇక ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉందని రైతులు, డీలర్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. పద్మ, అనంతపురం నగరంలోని సిరుగుప్ప ఆగ్రో ఏజెన్సీకి సంబంధించి ఇప్పుడు ఒక చీకటి వ్యాపారం అయితే 2 జిల్లాలకు విస్తరిస్తున్నట్లయితే ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. అయితే యూరియా, డిపిఏ వంటి కీలకమైన ఎరువులను అధిక ధరలకు సరఫరా చేస్తున్నారని అయితే రైతులు, అలాగే రీటైలర్లు అయితే డీలర్లు ఎవరైతే ఉన్నారో వారు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది పద్మ. అయితే ఇంకా ఏ ఏజెన్సీ పేరు వింటే అధికారులు, తర్వాత ఆ రీటైలర్లు ఒక్కసారిగా ఎరువు డీలర్లు ఉన్నారు, వాళ్ళంతా భయపడుతున్నారన్న చర్చ కూడా సాగుతున్న పరిస్థితి ఉంది. అయితే రాజకీయంగా బలమైన పలుకుబడి ఉండటంతో ఎవరు ఈ వ్యవహారాన్ని ఎదుర్కోలేకపోతున్నారని అయితే విమర్శలు కూడా ఒక భారీ స్థాయిలో వెలువెత్తుతున్న పరిస్థితి ఉంది పద్మ. అయితే గతంలో సహాయ వ్యవసాయ సంచాలకులు పంపిణీలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని, అలాగే సిరుగుప్ప ఏజెన్సీ యూరియా పంపిణీలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పేర్కొంటూ సంబంధిత ఏజెన్సీ లైసెన్సులు కూడా రద్దు చేయాలంటూ జిల్లా వ్యవసాయ అధికారికి అయితే సిఫార్సు చేసినట్లు కూడా మనకున్న సమాచారం. అయితే మొత్తం మీద చూస్తే ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఇప్పుడు మనం వేచి చూడాల్సిన అంశంగా మారిన పరిస్థితి ఉంది పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.